ఈ షార్ట్ లో మనం ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. ఆపరేషన్ సింధూర్ అనేది మే 7న 2025లో భారత సాయుధ బలగాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై నిర్వహించిన ఖచ్చితమైన సైనిక దాడుల శ్రేణి. ఈ ఆపరేషన్ ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకార చర్యగా రూపొందించారు. సింధూర్ అనేది హిందూ సంస్కృతిలో వివాహిత మహిళలు తమ జీవిత భాగస్వామి జీవించి ఉన్నదానికి చిహ్నంగా నుదుటిన లేకపోతే జుట్టు విభజనలో ధరించే ఎరుపు రంగు బొట్టు. పహల్గామ్ దాడిలో అనేక మంది హిందూ పురుషులు, వారిలో కొందరు నవవివాహితులు కూడా ఉగ్రవాదుల చేత హత్య చేయబడ్డారు. దీనివల్ల వారి భార్యలు వితంతులయ్యారు. ఈ దాడి ఈ మహిళల సింధూరాన్ని తుడిచివేసింది కూడా. ఈ దుర్ఘటన భావోద్వేగ సాంస్కృతిక బాధను సూచిస్తుంది. అందుకే ఈ ఆపరేషన్కు సింధూర్ అని నామకరణం చేశారు. సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేత ఈ నామకరణం చేశారు. సింధూర్ కేవలం వివాహిత స్థితిని సూచించడమే కాకుండా ధైర్యం మరియు గౌరవాన్ని కూడా సూచిస్తుంది. ఎందుకంటే యోధులు తరచుగా యుద్ధానికి వెళ్లే ముందు సింధూర తిలకం ధరిస్తారు. ఈ ఆపరేషన్ బాధితులకు న్యాయం చేయడంతో పాటు భారతదేశం యొక్క యోధ స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తుంది సింధూర్. అందుకే ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.